హాయ్ నమస్తే. మై నేమ్ ఈజ్ శారద. ఈరోజు కద్దు హల్వా తయారు చేసుకుందాం. ఆనపకాయతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో నెయ్యి వేసుకుని ఆనపకాయని గ్రేట్ చేసి దాన్ని ఫ్రై చేయాలి. అది ఫ్రై అవుతుండగా ఈ లోపల గ్రీన్ టీ తయారు చేస్తున్నాను. గ్రీన్ టీలో ఈరోజు కమలాలతో తయారు చేస్తున్నాను. నా దగ్గర ఉన్న స్క్వీజర్ చాలా బాగుందని మీకు చూపిస్తున్నాను. అది బాగా రసం వస్తుంది. మధ్యలో ఒక్కొక్కసారి ఆనపకాయ తురుముని కలుపుతూ వేగించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుడు పాలు వేసి దాన్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత గ్రీన్ టీ డికేషన్ని ఒక దాంట్లో వేసుకుని దానిలో ఇందాక తీసుకున్నటువంటి రసాన్ని కూడా కలుపుతాము. ముందుగా ఒక 2 స్పూన్లు తేనె వేసుకోవాలి. దాంట్లో ఇందాక కమలాలు తీసిన రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. చాలా రుచికరమైన ఈ టీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈజీగా తయారు చేసుకునే గ్రీన్ టీని ఉదయం ఒకసారి తాగితే ఆరోగ్యానికి మంచిదని తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ లోపల ఆనపకాయ తురుము బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక కప్పుడు పాలు పోసి ఉడికిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో చూసుకుని పాలతో ఉడికించుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనపకాయ బాగా మెత్తగా ఉండి చాలా రుచిగా అనిపిస్తుంది. తర్వాత దానికి సరిపడా పంచదారను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉడికిస్తూ ఉంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. దాంట్లో బాదాం, పిస్తా, కాజు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకుని దగ్గరకు పడేంత వరకు అంతే, బాటిల్ గార్డ్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ కోసం పల్లీలు ఇంకా పుట్నాలు తీసుకుని సాల్ట్ వేసి మిక్సీ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఆడిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న మిరపకాయలని కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. దానిలో సరిపడిన నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ ఆడాలి. చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అవుతుంది. ఇది ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. కావాల్సినన్ని నీళ్ళు పోసుకుని మనకు సరిపడా కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా స్మూత్గా ఉండే ఇడ్లీతో ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అల్లం చట్నీ వేసుకుని ఇప్పుడు వంకాయ ధనియాల కూర కోసం మసాలా రెడీ చేసుకున్నాను. దీనికోసం ధనియాలు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేగించి పక్కన పెట్టుకున్నాను. వంకాయలని ఈ విధంగా కోసుకొని ఒక చోట ఉప్పు వాటర్లో వేసి ఉంచుకోవాలి. ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ వేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి వేగించాను. ఈ మసాలా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసి మిక్సీ వేసుకోవాలి. లైట్గా వాటర్ పోసి ముద్దగా మాత్రం ఆడుకోవాలి, పలుచగా అయితే బాగోదు. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చి కొత్తిమీరను కూడా వేసి ఒకసారి మిక్సీ వేయాలి. ఇలా ముద్దగా ఆడిన మసాలాని వంకాయ మధ్యలో పెట్టి పెద్ద వంకాయలు అయితే ఇలా మధ్యలో కట్ చేసి అటు ఇటు కట్ చేసుకుని మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత
ఒక బాండీలో సరిపడినంత నూనె తీసుకుని దాంట్లో ఫిల్ చేసిన వంకాయలన్నీ వేసి ఫ్రై చేయాలి. ఈ రకంగా కలుపుతూ బాగా ఉడికించిన తర్వాత మధ్య మధ్యలో అడుగంటుతుంటే కొంచెం నీళ్ళు జల్లుకుని ఇలా ఉడికించుకోవాలి. సగం ఉడికిన తర్వాత మనం మిక్సీ ఆడుకున్న మసాలా ఇంకా ఉంటుంది కదా, అది వేసేసి ఇంకొకసారి కలుపుతూ ఉడికించాలి. దీనికి సరిపడిన నీళ్ళు పోసుకుని బాగా ఉడికించుకోవాలి వంకాయ ఉడికేంత వరకు. ఈ రకంగా తయారు చేసిన వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా అనిపించింది. కొంచెం పసుపుని కూడా యాడ్ చేసి కలుపు. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. నా వంటలు నచ్చితే ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.